ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రస్తుతం ఒకటే చర్చ, స్థానిక సంస్థలు అసలు జరుగుతాయా లేవా? 42% రిజర్వేషన్ దగ్గర స్టక్ అయి ఉన్నది. రేపు కోర్టులో తీర్పు ఏం చెప్పబోతున్నారు? స్థానిక సంస్థలు ఎన్నికలు లేక ఊర్లల్లా అత్యంత దారుణమైన పరిస్థితి ఉన్నది. అభివృద్ధి అసలు ఇక మాటకే లేదు, ఘోరంగా ఉందంటారు పరిస్థితి. ఈ ఇంకో వైపేమో రాజకీయం మనకు తెలిసిందే కదా. ఇప్పుడు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ వేశారా అనే చర్చ కూడా ఇంకోటి నడుస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ లీడర్ అండ్ బీజేపీ పార్టీ అని నాకైతే అనుభూతి కాదు కానీ బట్ స్టిల్ బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ రాజయ్య యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్? బాగున్నా. ఎస్ సార్. సార్, ఇప్పుడు మొత్తం అంతా చర్చ బీసీ రిజర్వేషన్లు 42% కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది కాబట్టి ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు తిరుగుతున్నాయి సార్. అసలు అయితాయా కావా? రేపు కోర్టు ఏం చెప్పబోతుంది సార్? ఎన్నికలు అయితాయా సార్? ఎన్నికలు అవుతాయి కానీ 42% ఉండదు. దాంట్లో 42% అనేది ఉండదు. ఇది రేవంత్ రెడ్డి కెరికే, రాహుల్ ఖాన్ కెరికే, రేవంత్ రెడ్డి కెరికే. ఎరుకుండి బీసీలు ఎడ్డినా కొడుకులు మనం ఏం చెప్పినా ఇంటర్ అనే భ్రమల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మత ప్రాతిపదిక మీద కోర్టులు ఒప్పుకోవని తెలుసు. వాళ్ళకు ఒప్పుకోవని తెలిసి కూడా వాళ్ళు ఏం చేసినారు? ముస్లింలను దానిలో కలిపి. ముస్లింలకు ఇంకేమైనా చెయ్యి, నువ్వు ముస్లింల మీద ప్రేమ ఉంటే ఇంకేమైనా చెయ్యి, కానీ బీసీలకు నేను 42% ఇస్తానని దానిలో ముస్లింలను కలిపినాక కోర్టులు ఒప్పుకోమని తెలియదా? తెలియని ముఖ్యమంత్రికి తెలియదా? ప్రతిపక్ష నాయకుని తెలియదా? దీని పేరు కామారెడ్డి డిక్లరేషన్. దీని పేరు కామారెడ్డి డిక్లరేషన్. ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడిపోయిన జాగా అది. ఆడికి వచ్చి రాహుల్ ఖాన్ చెప్పిన మాట, ఆ మాటను అమలు చేస్తాను అని ఈయన జంతర్ మంతర్లో ధర్నా చేయడం. ఎంత మాత్రం సంబంధం తెలిసి చేస్తాను వీళ్ళు దోకా. బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈ రాహుల్ ఖాన్ కానీ రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ క్షమించరు. తెలిసి చేస్తాను ఇది కాబట్టి వీళ్ళను క్షమించరు. వచ్చే మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ కర్రు కాల్చి వాత పెడతారు. 3 ఏళ్ళు ఉంది సార్. 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ళు ఉండని 5 ఏళ్ళు ఉండని అమ్మా. ఒకసారి వీళ్ళు దోకా బాజీ మనసులను తెలిసిన తర్వాత ఎంత మాత్రం క్షమించరు. అక్షర జ్ఞానం లేని పబ్లికే కావచ్చు, ఇది అక్షర జ్ఞానం లేనులే కావచ్చు. ఇవాళ అనేక రోజుల నుంచి మీరు పరిశీలించి చూస్తే 78లో ఏం జరిగింది? ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ వస్తుందని ఎవడు అనుకోలే. ఎన్టీ రామారావు పార్టీ వస్తుందని అనుకోలే. తెలుగుదేశం పార్టీ వస్తుందని అనుకోలేదు. తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని కూడా అనుకోలేదు. అంటే ఇక్కడ జనం అక్షర జ్ఞానం లేని జనం ఏదైతున్నదో వాళ్ళ కెపాసిటీ అంతులేని కెపాసిటీ అమ్మా. లీడర్లు పార్టీలు బొల్తా పడతాయి కానీ ప్రజలు బొల్తా పడరు. అందుకనే ప్రజలు గుర్తుంచుకుంటారు, స్పందించరు. ఎవడు మీటింగ్ పెట్టినా పోతారు, ఎవడు పైసలు ఇచ్చినా తీసుకుంటారు, కానీ ఎవడు అక్కరకత్తరు రేపడనేది ఆలోచిస్తారు. ఇవాళ మన కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? చాలా ఎక్కువ చేసిండు కదా. కానీ ఆయన కుటుంబానికి చేసుకున్నాడు. మందికి చేస్తానని చెప్పి ఆయన కుటుంబానికి చేసుకున్నాడు. దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నా సంతానమే రాదని చెప్పి ఆయన పిల్లల్ని తీసుకొచ్చి మంత్రులను, ఒక ఆయన మంత్రి చేసుకున్నాడు, ఇంకొక ఆయన పార్లమెంట్ పంపాడు. కానీ యాక్సెప్ట్ చేశారు కదా సార్. 10 ఏళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా కేసీఆర్. కానీ నేలకేసి కొడితే ఎక్కడన్నాడు? ఇప్పుడు నేలకేసి కొడితే ఎక్కడన్నాడు? ఫామ్ హౌస్లు ఉన్నాడు, కన్ను లొట్ట పోయి ఉన్నాడు, కుటుంబ కలహాలు, ఎంత పరిశాన్లు ఉన్నాడు, ఎంత టెన్షన్లు. అంటే తెలంగాణ ప్రజానీకాన్ని గోస పంచుకున్నాడు. నైజాం నవాబ్ కాలం నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు తెలంగాణ ప్రజలను ఎవ్వడు గోసపుచ్చుకున్నాడో వాడు అనుభవిస్తాడు. దొరలేరి, దేశ్ముఖులేరి, గడీలెవి, నైజాం నవాబ్ ఏడి, వీళ్ళందరూ మరుగున పడ్డట్టే వీళ్ళు కూడా మరుగున పడతారు. తాజ్మహల్ లాంటి సెక్రటరియట్ కట్టినాయని ఎక్కడన్నాడు? 6 రోజులు పోలే సెక్రటరియట్. ఇవాళ ఏడున్నాడు? ఫామ్ హౌస్లు ఉన్నాడు, ఒంటరి పక్షి ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనుకుంటాడు ఈ సింహాసనం మీద పులి కూర్చుండే
పులి కూర్చున్న సింహాసనం మీద నేను కూర్చున్నానని అనుకుంటే మంచిదే, ఎందుకంటే ముఖ్యమంత్రి అయింది కాబట్టి అనుకోవాలి. కానీ ఇటువంటి పనులు చేస్తే ప్రజలు బండ కేసి కొడతారు నిన్ను కూడా, నీ పార్టీని ఎందుకు అక్కర రాకుండా చేస్తారు. నీకు బీసీల మీద ప్రేమ ఉంటే మీ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని గౌడ్ సాబును ముఖ్యమంత్రి చేయవా. నీకు బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే, లేకపోతే ఏమైనా పైసలు ఎక్కడ ఉంటే మా కొండ సురేఖ అక్కతోటి నీ 67 కిలోలున్నావో ఎన్ని కిలోలు ఉన్నావో కాంటా 500 నోట్ల కాంటా పెట్టిస్తాం. బీసీ ముఖ్యమంత్రిని చేయి, ఒక మహిళా ముఖ్యమంత్రిని చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే గజ్జేయి. సర్పంచులు పాపం వాళ్ళ ఆగం శివరాత్రి ఇదివరకు అయినోడు ఇంటికి పోతలేడు, వంకర్లు తిరుక్కుండా నడతాడు, మందు తాగుతాడు, పైసలు లేవు, పరిశాలు ఉన్నారు, బిల్లులు పోయినసారి రాలేదు, ఈసారి కూడా బిల్లు వచ్చే ఆశ లేదు. ఇవాళ సర్పంచ్కి ఎవరు ముందడికి అత్తలేరు, సర్పంచ్కి నిలబడటానికి భయపడతాను. అదే సార్, ఇప్పుడు 9వ తారీఖునే నోటిఫికేషన్ రాబోతోంది. ఇప్పుడు మొన్న దసరా ముంగట్నే కదా అనౌన్స్ అయింది. అసలు దసరా ధూమ్ ధామ్ అవుతుంది అని అందరు అనుకున్నారు. అసలు ఏం లేదు సార్, స్టడీస్ అప్పుడు ఏమి లేదు, ధూమ్ లేదు. ఇక్కడ ఎవరి దగ్గర రూపాయి లేదమ్మా. భూమి అమ్ముదామంటే అమ్ముడు పోతలేదు. ఒక బంగారం ఎవరి దగ్గర ఉంటే పైసలు వస్తానే తప్ప నీకు రూపాయి మార్కెట్లో రూపాయి లేదు. నేను ఈ 2 రింగులు ఎందుకు పెట్టుకుని వస్తానా, పచారు ఉన్నదని అనుకోవాలని డీజిల్ ఇవ్వడానికి పోసేందుకు నమ్మిపోతాడని మీ దగ్గర రింగుల్ని పోతాను తీయ. బంగారం కొన్న తప్ప ఏ బంగారం లాంటి భూమి కూడా రేట్ లేదు, కొనుగోలు లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా మూలపడ్డది సార్. 177 కోట్లు వలికింది సార్ ఇలా నాలెడ్జ్ సిటీలో ఒక ఎకరము. ఇప్పుడు 77 కోట్లు కూడా కొనడు. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలుసు. 77 కోట్లకు కూడా ఎవడు కానడు. నిన్నటి వరకు అదే మాట్లాడారు నాయకులు, ఇట్లనే మాట్లాడుతున్నారు. మరి 177 కోట్లకు ఒక ఎకరం ఎట్లా పోయింది? 77 కోట్ల అదే 177 కోట్లకు అమ్మిన బాబది 77 కోట్లకు కూడా అక్కరుండి అమ్మితే పోతట్లేదు. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీసీలకు సంబంధించి సార్ గ్రౌండ్ లెవెల్లో ఏం చర్చ నడుస్తుంది? నిజంగా అసలు గ్రామాలలో ఇంత చర్చ ఉందా సార్? ఇప్పుడు ఈయనకు రిజర్వేషన్స్ పెట్టాల్సిన అక్కర్లేదు, దీని పేరేదో గొప్పగా చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాలల్లో సర్పంచ్ కుండతోడు రెడ్లు కానీ రావులు కానీ అప్పర్ క్యాస్ట్ గ్రామాలలో లేరు, వాళ్ళు సిటీలకు వచ్చారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ పంచాయతీ బోర్డు మన పంచాయతీ సర్పంచ్ కానీ లేకపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వాళ్ళందరూ బీసీలే నిలబడేందుకు ముందటున్నారు. ఎవడు లేడు. వీళ్ళు ఏమైతారంటే ఎమ్మెల్యేలు ఎంపీల కోసం నాసు పెట్టుకొని ఉన్నారు తప్ప వీళ్ళు గ్రామాలకు పోయేటట్టు లేరు. గ్రామాలలో వీళ్ళకి పతారు లేదు. కాబట్టి గ్రామాలు నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా బీసీలే పరిపాలనిస్తారు. నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా, నీ రిజర్వేషన్ ఇచ్చినా ఇయ్యకున్నా. మరి ఇంత పంచాయతీ ఎందుకు? నేను ఇచ్చినట్టు చేయాలి, అది వచ్చినట్టు ఉండదు. ఇది జనాన్ని ఏదో కన్ఫ్యూషన్ చేస్తాననుకుంటాను రేవంత్ రెడ్డి గారు, మీరే కన్ఫ్యూషన్ అవుతారు. ఇప్పటికి లెక్క చూడండి, గ్రామీణ ప్రజానికంలో గొల్లోడో గౌన్లోడో లేకపోతే శాలోళ్ళు లేరు, పాపం శాలోళ్ళు లేరు, సాకలోళ్ళు కూడా లేరు, 300 కాపులో గివీలే అవుతాను. నీకు ఎవరున్నారాడా? వేరే వాళ్ళు లేరు. ఇంకో చర్చ ఏంటంటే సార్, అంటే బీసీలలో కూడా కొంచెం ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందిన వాళ్ళంతా ఇప్పుడు మంచిగా బాగుపడ్డారు. ఆ కింద లేయర్ ఈ సంచార జాతులు మీరన్నట్టుగా చేతి వృత్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లున్నారో అట్లనే ఉంటారు. ఈ రిజర్వేషన్ ఇచ్చానే అదే కూడా ఏదో చర్చ. అమ్మ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఈ రాజకీయాలతో వాడు గట్టిపడమ్మా. ఈ రాజకీయాలతో వాడు ఆర్థికంగా పరిపుష్టి కాడు. ఎందుకంటే గ్రామీణ వాతావరణం అంతా భ్రష్టు పట్టింది, మందుమయమైపోయింది. బిల్లులు రాక ఒక్కొక్కడు సర్పంచ్ గారు ఇంటికి పోతలేడు, ఇంట్లో పెళ్ళం రానిచ్చలేదంటే పొలగాళ్ళకు అన్నం లేదు, పొలగాళ్ళకు దిక్కుసక్కి లేదు. పోయినసారి ఆశపడి సర్పంచ్లై కాంట్రాక్ట్ చేస్తే ఒక్క బిల్లు కూడా రాలేదు. ఇవాళ కాంట్రాక్టర్లు బజార్లో పడ్డరు. ఇవాళ ప్రభుత్వం దగ్గర గింత సొమ్ము లేదు, ₹1 లేదు. ఉన్నదా లేదా దానిలో కమిషన్ 15% కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తున్నాయి. వానికి ఏం మిగులుతుందమ్మా? అంటే కాంట్రాక్ట్ వ్యవస్థ
కూషయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూషయింది. ఇవాళ గ్రామీణ భూములకు కూడా ధరలు పెరిగినాయి. ఇప్పుడు వాడు అమ్ముకునేటట్లేదు, వాడు కొనేటట్లేదు. దయనీయమైన స్థితిలో ప్రజానీకం ఉన్నది, దయనీయమైన స్థితి ఉన్నది. కొనుగోలు శక్తి ఇంత పెరిగింది, ఏమా కొంటున్నారు సార్, ఏ వస్తువు వచ్చినా మార్కెట్లో మీరేమో ఇట్లా చెప్తున్నారు. సరే, నేను ఎడ్డి బాబులు ఉండి కావచ్చు చెప్తాను. నిజం నిలకడ మీద తెలుస్తుంది, నిజం తెలుసుకోమనండి. మీరు ఊళ్ళో పోతే తెలుస్తుంది. మీరేమన్నా ఒక ప్లాట్ హైదరాబాద్లో అమ్మవనండి, హైదరాబాద్లో ఒక ప్లాట్ అమ్మవనండి, అమ్ముడు పోతలేదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకొని యావత్ భారతదేశం ఒక స్థితిలో ఉన్నమాట నిజం. కానీ మన దగ్గర మాత్రం పెరిగిన రేట్లు అబద్ధం అని తేలింది. ఓకే, అంటే భయంకరంగా పెరిగినాయి, మరీ ఇక కొనుగోలు చేయనంత పరిస్థితికి తీసుకొచ్చిర్రు అనేది. అవును, పరిస్థితులు అయితే మంచిగానే తెలియవమ్మా. ఎందుకంటే ఆ పెరగడం కూడా కరెక్ట్ కాదు. పెరగడం ఏర్పడకుండానే పెరిగింది, దాన్ని అందుకునేటట్టు లేదు వ్యవస్థ. ఇప్పుడు ఎన్నికలు అనగానే మనకు తెలుసు కదా సార్, అంతనో ఇంతనో ఖర్చు పెట్టాలి, ఖచ్చితంగా ఓ లీడర్ అనేటోడు నిల్చోవాలంటే ఖర్చు పెట్టాల్సిందే. ఆ పరిస్థితి లేదంటారా సార్ ఇప్పుడు? అంటే లీడరు ఖర్చు పెట్టాల్సిందే, కానీ ఖర్చు పెట్టినోడు కూడా గెలుతాడన్న గ్యారెంటీ లేదు. కేసీఆర్ గారి దగ్గర కూడా పైసలు లేకుండే పార్టీ పెట్టినాడు పైసలు లేవు, తెలంగాణ పోరాటంలో పైసలు లేవు. అనేక మంది మావాడు ఉద్యమం నడిపించింది, కానీ సాటుమూలలన్నీ నడిపిండు. ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయిన నాడు రూపాయి లేదు ఆయన దగ్గర. ముఖ్యమంత్రి అయినాక దీని ధర పెంచాడు. దీని ధర ఎవరికి అందరానంత, ఏది ఎలక్షన్ వ్యవస్థను అందరానంత పెంచాడు. బాగా పైసలు ఉన్న వాళ్ళను దగ్గర తీసుకొని ఉద్యమకారులందరినీ కూడా దూరం కొట్టాడు. ఉద్యమకారుల దగ్గర ఏముంటాయి పాపం, పైసలు ఉంటాయా? ఉద్యమం ఊపిరి పీల్చుకొని ఉద్యమం చేసినారు, కానీ పైసలు ఉండేవి కదా. జెండా పట్టినోడు, పాట పాడినోడు, దెబ్బలు పడ్డోడు, బస్సు ఎక్కినోడు, వాళ్ళ దగ్గర పైసలు ఉండేవి కదా. వాళ్ళందరినీ దూరం చేసి దెబ్బలు కొట్టిన వాళ్ళను, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను వీళ్ళందరినీ తీసుకొచ్చుకొని దీని ధర పెంచి 1000 రూపాయల నుంచి 2000 కనుక పెంచాడు ఓటుకు. ఎవరికి అందరానంత పెట్టి, మరి ఆఖరికి ఏం చేసిండు ఆయన 2000 తీసుకొని కాంగ్రెస్ పార్టీ కొట్టించి, కాంగ్రెస్ పార్టీ వాడు దొరకకున్నామని ఓటు పారేసింది. అన్నో కానీ పురుషాతులు గెలవద్దు అని కసితోటి ఏంది వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని, పైసలు వాళ్ళవి, కేసీఆర్ ఎమ్మెల్యేలకి పైసలు, కాంగ్రెస్ వానికి ఓటు. కాంగ్రెస్ వాడు ఫత్తా లేడు, దొరకలే, సూత్తావంటే దొరకలే, కానీ గెలిచి. అంటే పైసలు ఉన్నోందే రాజ్యం అనుకున్నది కూడా అబద్ధమే. ఎందుకంటే కేసీఆర్ దానికి ప్రధాన సాక్ష్యం. ఇవాళ వాళ్ళకు పైసలు ఎక్కువై పంచాయతీల ప్రబలమైన పంచాయతీ అవుతుంది. చూసిరా, ఏనాడు అనుకున్నాం కవితక్క గత పంచాయతీ పెడుతుందని, కవితక్కను పార్టీని చెల్లగొడతారని, ఆమె అన్ని వ్యాపారాలు చేసుకుంటూ ఒక లిక్కర్ కేసులో ఇరుకుతుందని, ఆ లిక్కర్ దందాల తిహారీ జైలుకు పోతుందని, ఇవన్నీ అనుకున్నాం. కాబట్టి పైసలు కూడా ప్రభావితం చూపుతాయి, కానీ పైసలే మొత్తం కాదు. సార్, రేపు కోర్టులో విచారణ జరగబోతోంది కాబట్టి మీరు ఎట్లాగూ ఎన్నికలు జరుగుతాయి, అవి ఆగవు అని చెప్తున్నారు. ఎట్లా జరుగుతాయి? ఎన్నికలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే రేవంత్ రెడ్డి సంసారం దాగేటట్లేదు ఎలక్షన్ జరగకపోతే. ఎందుకంటే గ్రామంలో స్ట్రీట్ లైట్ వెలుగదు రేపటి నుంచి. ఇప్పుడు ఎన్నికలు జరగకపోతే గ్రామాలలో స్ట్రీట్ లైట్ వెలుగది, సభ్యులకు జీతాలు ఉండవు, కారోబార్కి జీతం ఉండదు, సెక్రటరీ స్థాయిలో సెక్రటరీకి జీతం ఉండదు. కాబట్టి ఆనాడు పంచాయతీరాజ్ చట్టంలో అది మిడ్చబడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికలు చేయాల్సిందే. దానికోసం లొంగి చేతుడు. కానీ రిజర్వేషన్ అనేది పాత రిజర్వేషన్లే ఉంటాయి. నాకు లేటెస్ట్ తెలుస్తాను ఏంటంటే, ఈ కేసీఆర్ రిజర్వేషన్ను నేనెందుకు అనుసరించాలి అనే ఆలోచన మళ్ళీ సెకండ్గా మళ్ళీ కలెక్టర్లకు ఆదేశం ఇచ్చిందట. అరే ఎస్సీ ఉన్న కాడ బీసీని చేయండి, బీసీ ఉన్న కాడ ఓసీని చేయండి.
ఇదివరకు రిజర్వేషన్ ఏదైతే ఉండనో ఆయన 2 సంవత్సరాల కోసం చేసిండు, 2 టర్ముల కోసం చేసిండు. ఆ 2 టర్ముల కోసం చేసిన దాన్ని కింద మీద చేయమన్నాడు. అదే కానీ కింద మీద ఇప్పుడు ఏంది ప్లాన్ బి అంటే ఇదా? ప్లాన్ బి అంటే ఇది. బి ప్లాన్లో దాన్నే టైప్ చేసిన దాన్ని ఉల్టా మళ్ళీ టైప్ చేయాలి, చేసుకొచ్చుడు అంతే. మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు వీడి రిజర్వేషన్ కాగానే మళ్ళీ వాడు కోర్టు పోతాడు కదా, సహజంగా కోర్టు పోతారు కదా. కోర్టు పోయిన తర్వాత కోర్టు ఏదో ఓ మాట అంటుంది, మాట అన్నాక వీడు ఎన్నికలు పెట్టాలి కాబట్టి పెడతాడు అంతే, అంతే తప్ప ఇంకేం కాదు. 42% రిజర్వేషన్ ఇదంతా బయట ముచ్చట, ఇదంతా ఒకటిదే. సార్ ఒప్పుకుంటారా సార్? మీరు కూడా బీసీ నాయకులే కదా, ఎట్లా అసలు మేము గ్రామాలకు మేము తల్లి మేము ఖచ్చితంగా 50% గెలుచుకుంటాను. 50% మేము ఆల్రెడీ గెలుస్తాను ఆడ గ్రామాలలో. నువ్వు ఎంత బిషాదు కానివి, నువ్వు ఇట్టెంత, నువ్వు ఇవ్వకుంటే ఎంత, నువ్వు ఇచ్చినట్టు చేస్తానో తప్ప నువ్వు ఎంత, నీ హాలత ఎంత? 50% మేము గ్రామాలలో గెలుచుకుంటాను. మాకు కావాల్సిన చట్టసభలల్లో నీకు దమ్ముంటే రాహుల్ గాంధీని బిల్లు పెట్టి, రాహుల్ ఖాన్ను, గాంధీ ఏంటి తప్పైంది, రాహుల్ ఖాన్తో బిల్లు పెట్టాను ప్రధానమంత్రి. ప్రప్రదంగా ప్రధానమంత్రి భారత రాజకీయాలలో 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఒకటోసారి, రెండోసారి, 3 సార్లు కూడా అయిండు. సువిశాలమైనటువంటి భారత మధ్యప్రదేశ్కు ఒక బీసీ ముఖ్యమంత్రి. ఇక్కడ రెడ్లు రావులు ఎట్లా పరిపాలించిందో ఇవాళ హర్యానా రాష్ట్రాన్ని ఒక బీసీ ముఖ్యమంత్రి, కింద ఒరిస్సాలో ఒక ఎస్టీ ముఖ్యమంత్రి. ఇవాళ వాళ్ళ కాలంలో ఇదంతా హయాంలో జరుగుతుంది కాబట్టి రాహుల్ ఖాన్ గారికి ఏదైనా కెపాసిటీ ఉంటే చట్టసభలలో సీట్లు రిజర్వేషన్ చేస్తామనేటువంటి మాట మాట్లాడు. మాకు అక్కర్రాని బుచ్చం వేసేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎందుకే? అసలు ఇదే సాధ్యమైతే లేదు. ఎందుకు సాధ్యం కాదు? చట్టసభలలో పెట్టచ్చు. ఎంత సంఖ్యాబలం ఉన్నదో ఆ సంఖ్యకు తగ్గ కావచ్చు. అప్పర్ క్యాస్ట్ మీరు ఎంతమంది ఉన్నారో మీరు లెక్కేసుకొని మీకు ఎన్ని సీట్లు కావాలో తీసుకోవాలి. 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఏ కులాలు అయితే పరిపాలించినాయో వాళ్ళు ఇక పరిపాలన జోలికి రాకండి. కొద్ది రోజులు విరామం తీసుకోండి. చట్టసభలలో ముఖ్యమంత్రుల స్థాయి, ప్రధానమంత్రి స్థాయి, పార్లమెంటు స్థాయి, రాజ్యసభ స్థాయి, అసెంబ్లీ స్థాయి, ఎమ్మెల్సీల స్థాయి ఒక్కసారి మీరు ఇక విరమించుకోవాలి. చాలు మీరు చేసిన కాడికి. మాకు ఒక్కసారి అవకాశం రాని ఇళ్ళల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే గజ్జేసి మాట్లాడండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కదా సార్? జరుగుతాయి. పార్టీ వైజ్గా కాకపోయినా కొన్ని అయితే పార్టీ వైజ్గా కూడా జరుగుతాయి కాబట్టి జరుగుతాయి. ఎవరు ఎక్కువ సీట్లు గెలుపొందుతారు? ఒక్కటేనమ్మా, ఎవడు గెలిచినా అసలు ఈయన గాబరైతాడు. కానీ ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉన్నదన్నమాట నిజం. అసెంబ్లీలో బతికి రానియరు వీళ్ళను సీట్ ఎక్కనియరు. అసెంబ్లీ ఎన్నికల కనుక ఈ సర్పంచ్ పాపం 34 లక్షలు ఖర్చు పెట్టుకుని గెలవాడు. వాడు ఖర్చు పెట్టుకున్నాక వీళ్ళు అత్తయ్య కావచ్చు అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పోతాడు. ఏ పార్టీలో గెలిచినా వాళ్ళకే పోతాడు. ఏ పార్టీ, నేను నిజం చెప్తానమ్మా. అదే నేను నా వయసుకు నిజాలు చెప్పకపోతే మా పార్టీకి వెళ్తుంది, ఇంకో పార్టీకి వెళ్తుంది అని చెప్తే ఏమవుతుంది దాంట్లో? రేపు చూస్తాను కదా, ఎమ్మెల్యేల స్థాయి కూడా ఆగుతలేడా? 10 మంది ఎమ్మెల్యేలు పోయిరి, ఎమ్మెల్సీలు మాట్లాడుకొని వస్తాన్రి. ఏడికి వచ్చినట్టు? రేపు వీళ్ళు ఆగుతారా పాపం? పక్షులు వీళ్ళు, ఈ పక్షులు ఆగుతాయా? ఆడికి పోయి 3 ఏళ్ళ వరకు లండ అయిపోతారు. బట్ట మారుతుంది, అప్పులు అవుతాయి, అప్పులు లేరై వీళ్ళు కూడా ఏదో కాంట్రాక్ట్ చేస్తాం అనుకుంటారు. ఆ కాంట్రాక్ట్ కాదు. ఈ సందుల మళ్ళీ మందుకు అలవాటు అవుతాడు, మందుకు అలవాటు లేనోడు ఆగమం అవుతాడు. మళ్ళీ 3 ఏళ్ళ వరకు సర్పంచ్ అయితే మాత్రం ఇక్కడ ఇటు ముఖాన్ని రానే రోజు వస్తుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికలు, జమిలీ ఎన్నికలు వస్తాయి. ఈసారి పార్లమెంటు, అసెంబ్లీ 1 సంవత్సరం ముందడవుతాయమ్మా, 1 సంవత్సరం ముందడవుతాయి. మహిళా రిజర్వేషన్స్ అవుతాయి. అప్పటి వరకు కులగణన అవుతుంది,
జనగణన అవుతుంది, అంతా అవుతుంది, రిజర్వేషన్స్ వస్తాయి. ఆనాటి పరిస్థితుల ప్రభావం అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆనాడు ఒక వెలుగు వస్తుంది, మళ్ళీ కొత్త వెలుగు. ఆ కొత్త వెలుగు కోసం మనం ఆలోచించాలి, దానికోసం ఎదురు చూస్తాం. కానీ ఎంత భయంకరం సార్ మీరు చెప్పిన మాటలల్లా అంటే చాలా వాస్తవాలు ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలనో ప్రజలకు ఏదో చేయాలనో అసలు ఏం లేదు సార్. కాంట్రాక్ట్లు నేను ఇంత ఖర్చు పెట్టినా నేను ఇంత తెచ్చుకోవాలా ఇదే తప్పించి అంటే కొద్ది రోజులు ఇది అనుభవించక తప్పదమ్మా. నేనేమంటానంటే ఇలా యువతరానికి మా తరమోడు ఒక విజ్ఞప్తి చేస్తాను నేను. పైసలు ఖర్చు పెట్టుకున్నోడే గెలవడు. ఒక కొత్త నాందికి ప్రస్తావన చేయండి. ఒకనాడు మన దానిలో యోగ్యుడెవడు, ఈ ఊరిను ఉద్ధరించేటోడెవడు అనే ఆలోచన జరిగేది. అప్పుడు యునానిమస్ ఎన్నికలే అయ్యేది. ఇవాళ ఈనాడు యువతరం ఏదైతుందో 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ యువకులకు నేను చేతులు జోడించి దండం పెట్టి చెప్తానా, మీరు ముందుకు రండి. మీ దగ్గర పైసలు లేకపోవచ్చు, మీరు బలహీన వర్గాలే కావచ్చు, కానీ మీరు పోటీ చేయండి. ఎన్నికలల్లో పోటీ చేస్తే ప్రజలు అరే మనోడు ఈ అక్కడికి వస్తాడు, ఈ పిల్లవాడు అని ఓట్లేస్తారు. పైసలు వారి తింటారు. ఏటనుకు వస్తే మాంసం పెడితే మాంసం తింటారు, అన్ని తింటారు, మీకు ఓట్లేస్తారు. ఈనాడు యువతరానికి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ముందుకు రండి. నేను 21 సంవత్సరం 17 ఏళ్ళు ఉన్నా కూడా 21 సంవత్సరం రాయించుకొని నేను ఓటు తెచ్చుకొని యునానిమస్ పంచాయతీ బోర్డు మెంబర్ అయినా. ఆనాడు యువకులు సర్పంచ్ల ఇల్లు. మీనాడు కూడా యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తానా, నాకు 70 దాటినాయి, మీరు రండి. మీరు ఒకసారి గ్రామీణ వాతావరణాన్ని ఒక సువర్ణ అక్షరాలతో తీర్చిదిద్దేటట్టు చేయండి. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, అప్పుడు కూడా మీరు పాల్గొనండి. పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, అప్పుడు కూడా మీరు పాల్గొనండి. ఒక కొత్త నాందికి ప్రస్తావన దేండి. ఒక టోటలీ కొత్త తరం వస్తే నిజంగా భారతదేశం దిక్కు ప్రపంచమే ఎదురు చూస్తుంది కదా. ప్రపంచం మనకు తొంగి చూస్తుంది. ఆ ప్రపంచం తొంగి చూసే దానిలో యువతరం ఉండాలనే నా ప్రధాన విజ్ఞప్తి. ఆలోచించండి ఒకసారి. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు